హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బాలామృతం పిండితో బిస్కెట్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఈ బాలామృతం పిండి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్. ఈ పిండితో ఇలా ఉత్తిగా తినని వాళ్ళకు బిస్కెట్స్ చేసి పెడితే చాలా బాగుంటాయి. ముందుగా నేను ఒక బౌల్లో గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత నేను అందులో బాలామృతం పిండిని యాడ్ చేశాను. ఈ గోధుమ పిండి బాలామృతం పిండి రెండు మనము మిక్సీకి కూడా పట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అయితే నేను ఇందులో ఒక బనానా వేశాను. బనానా కూడా పిల్లలకి ఎంతో మంచిది కదా, ఉత్తిగా తినని వాళ్ళకి ఇలా మిక్స్ చేస్తే బాగుంటుంది. తర్వాత అయితే నేను ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ కూడా ఇందులో ఈ పిండిలో వేసి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకున్నాను. తర్వాత అయితే నేను కొద్దిగా లాస్ట్లో లైట్గా నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనకు పిండిలో నెయ్యి కూడా ఉంటుంది. సో నేను మాత్రం ఇందులో కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసుకున్నాను. ఇలా రౌండ్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రౌండ్స్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇలా చేసుకొని ఒక బాటిల్ క్యాప్తో అయితే మేము కరెక్ట్ రౌండ్ షేప్ రావడం కోసం అయితే బాటిల్ క్యాప్ని యూజ్ చేసాము. మీరు కూడా బాటిల్ క్యాప్ ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే ఇలా రౌండ్స్ చేతితో కూడా చేసుకోవచ్చు. కింద ప్లేట్కి మళ్ళీ ఒక నెయ్యి రాసి ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది. మనం ప్లేట్కి నెయ్యి రాస్తే తర్వాత అయితే ఒక్కొక్కటి నేను ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఈ పిండి బిస్కెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఆయిల్లో కూడా చాలా బాగా కాలుతున్నాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవట్లేదు. ఈ పిండి మాత్రం బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా ఎంతో హెల్తీ. సో ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.